సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథలలో 8వ కథ కిటికీలో పూలతోట. ఎంత హాయిగా ఉంది. ఇంతమంది మెక్కినా కాళ్ళు జాపుకోవడానికి కూడా వీలుగానే ఉంది. జీపు కూడా కుదపట్లేదు ఇందాకట్లాగా. జీపుతో సహా కృష్ణ దాటేటప్పటికే చీకటి పడిపోయింది కదా. అసలు ముందుగా బయలుదేరేవాళ్లమే. ఈ అమ్మమ్మగారే 4 వరకు వర్జమని బయలుదేరనీయలేదు. కృష్ణ దాటగానే ఆ ఒడ్డునే కూచుని తెచ్చుకున్న పులిహోర కాస్త తినేయాల్సొచ్చింది. అమ్మమ్మగారు బొట్లు పెట్టి ఇచ్చిన అరటిపళ్ళు 2 తినేసరికి ఆయాసం వచ్చింది. ఒకవేళ ఊరు చేరే లోపల మళ్ళీ అన్నాలు కూడా తినాల్సొస్తుందేమోనని అమ్మని అడిగా. అన్నాలెప్పుడు ఎక్కడ తినాలని. అందులో తప్పేమిటో నాకైతే తెలియదు. ఇంతెత్తు ఎగిరింది నా మీద. ఈ పులిహోర మింగడాన్నే అన్నం తినడం అంటారు. మళ్ళీ మళ్ళీ కూరలు పులుసులు వేసుకుని ప్రయాణంలో ఎవరూ తినరు. అసలు మీది కడుప కండవిల్లి మడుగా అని ఆ ముక్కే కాస్త నిమ్మళంగా చెప్తే ఆవిడగారి సొమ్మేం పోయిందో. అన్నిటికీ కేకలేయడమే. చీకటి పడ్డాక మేం చివరికి కూర్చోకూడదని మమ్మల్ని మధ్యలో కుక్కి అమ్మా నాన్న చెరో పక్క చివరికి కూర్చున్నారు. దారంతా ఒకటే చీకటి. జీపు లైట్లు పడ్డ చోట్ల తుమ్మ చెట్లు వెలిగిపోతూ కనిపించడం, మళ్ళీ చీకటైపోవడం. నాకైతే చాలా భయమేసి కళ్ళు మూసేసుకున్నా. కాసేపటికే బహుశా అమ్మే అయి ఉంటుంది. రెక్కచ్చుకు ఈడ్చుకెళ్ళింది ఎక్కడికో మరి. నాన్నైతే ఎప్పటికీ అలా చెయ్యనే చెయ్యరు. ఈ జీపు హారన్ కూడా వాయించట్లేదు. కాళ్ల దగ్గరేమిటి మెత్తగా. బహుశా ఇందేమో సీట్లోంచి జారిపోయింటుంది. ఎంత మంచి పూలవాసన వస్తోంది. ఏలూరు దారిలో పూల తోటలెక్కువేమో. అబ్బా, ఇంకా ఇంకా పరిమళం వచ్చేస్తోంది. బహుశా స్వర్గంలోకి వచ్చేశామేమో. లేపోతే ఇంత హాయిగా ఉంటుందా. అమ్మా నాన్న ఏరి. నెమ్మదిగా కళ్ళు తెరిచా. నా పక్కనే నాన్న మంచం మీద నిద్రపోతున్నారు. నాన్న గుండెల మీద బుజ్జి నిద్రపోతోంది. మంచం కింద గోడకి ఆనుకుని చిన్నారి, నా కాళ్ళ కింద ఇందు. అందరూ ఒకటే పిచ్చి నిద్దట్లో ఉన్నారు. అమ్మ అయితే కనపడలేదు. తల వెనక్కి తిప్పి చూసా. నా వెనక 3 పెద్ద కిటికీలు. అసలు ఆ గదే బోర్లించిన యూలాగా ఉంది. ఓ కిటికీలోంచి రాధా మనోహరం తీగ, ఇంకో కిటికీలోంచి గిన్నె మాలతి పూలు, 3వ కిటికీలోంచి ఇంకేదో తెల్ల పూలతో తీగ. 3 కనిపించాయి. కొన్ని పువ్వులతో ఉన్న కొమ్మలు గది కిటికీల్లోకొచ్చేశాయి. ఆ తీగలన్నీ కమ్ముల్ని చుట్టేసుకునున్నాయి. వెనక్కి తిరిగి చూస్తే మెడ నొప్పెడుతోందని బోర్లా పడుకుంటే ఎదురుగా ఇంట్లోనే తోట. ఎంత బావుందో. నేనే పుస్తకాల్లోనూ చదవలేదు ఇలా చేయొచ్చని. ఏలూరు వాళ్ళెంత పుణ్యం చేసుకున్నారో. కిటికీల్లోకి చెట్లు వాటంతటవే వచ్చేసి పూలు కూడా పూసేస్తున్నాయి. చూసినంతసేపు చూసి ఇక్కడే ఇలా ఉంటే పెరట్లో ఇంకా ఎలా ఉంటుందోనని చెప్పి లేచి గది తలుపు రెక్కలు నెమ్మదిగా తోసా. అమ్మ అప్పుడే స్నానం కూడా చేసేసినట్టుంది. దేవుణ్ణి చిన్న బుట్టలో ఉంచి ఒళ్ళో జాగ్రత్తగా పెట్టి తెచ్చుకుంది కదా. వంటింట్లో పీట వేసి దేవుణ్ణి పెడుతోంది. నన్ను చూడగానే నాని 4 అంటే 4 పూలు కోసుకురా పెరట్లోకెళ్ళి. ఎక్కువ కోయకు సుమా, బాగుండదు. 7 లోపల పాలు పొంగించేయాలన్నారు కదా అమ్మమ్మగారు అంది. అమ్మ, మొదలయ్యాయి నా డ్యూటీలు. నీకనిపిస్తే చాలు ఈవిడగారికి ఏదో పని గుర్తొస్తుంది. పందిరుగుంజకు పని చెప్పగలది ఈవిడ. నేనింకా హాయిగా గుమ్మం మీద కూచుని పాలెలా పొంగుతాయో చూద్దామనుకున్నా. గుమ్మం బయట కుంపట్లో తెల్లగా మెరిసిపోతున్న ఇత్తడి గిన్నెలో సగానికి పాలు మీగడ కట్టి పొంగడానికి రెడీగా ఉన్నాయి. అయినా 4 పూల కోసం పెరట్లోకి వెళ్ళక్కర్లేదని అమ్మకి తెలిసినట్లు లేదింకా. నెమ్మదిగా ఆవలించుకుంటూ వెళ్ళి 2 రాధా మనోహరం గుత్తులు, 2 గిన్నెమాలతి గుత్తులు, బోల్డు ఆకులతో సహా తెంపుకుని దేవుడి ముందు పళ్ళెంలో పడేసి మళ్ళీ కుంపటి ముందు కూర్చున్నాను. పాలు పొంగేటప్పుడు దండం పెట్టుకో, అంతేగాని పొంగిపోతున్నాయని అరవకు అని నాతో చెప్పి సూర్యనారాయణమూర్తి తండ్రి ఈ పాలు పొంగినట్లు నా సంసారం కూడా పొంగాలి అని ఆకాశం కేసి చూసి దండం పెట్టింది. నన్ను పైకనద్దందని ఊరుకున్నా గాని చూస్తూనే ఉన్నా. కనీసం గ్లాసెడు పాలన్నా పోయుంటాయి. ఇంతట్లోకి మళ్ళీ ఇంకో ఆర్డరు. నువ్వు పోయి నూతి దగ్గర ముఖం కడుక్కురా. గుమ్మం మీద పొట్లంలో కచ్చికలు తాటాకులు ఉన్నాయి. కచ్చికలు గాని తిన్నావంటే ఇంజెక్షన్లు ఇప్పిస్తాను. 2 నిమిషాల్లో రావాలి. కచ్చికలున్నాయనగానే ఒక్క పరుగు పెట్టా.
నా దృష్టిలో కచ్చికల కన్నా రుచైన వస్తువు ఈ భూమి మీద ఉండదు. అవి తినేస్తున్నానని నా కంట పడనీయకుండా చేసి తియ్యటి ఎర్రటి పళ్ళపొడి తెప్పించేది. అది తినేదాన్ననుకో, కాని కచ్చికలకి ఏదీ సాటి రాదు. నా చేత ఆ అలవాటు మాన్పించాలని పాపం మా నాన్న పెద్ద పెద్ద తెల్ల మాత్రలు సీసాలకి సీసాలు తెచ్చేవారు. రోజు 2 బుగ్గని పెట్టుకోమనేవారు. నాన్న చూస్తుండగా నోట్లో పెట్టుకుని ఆయనటు వెళ్ళగానే సందులో ఉమ్మేసేదాన్ని. నా చేత మందులు మింగించడం వీళ్ళ తరమా? ఒక్కసారి పెరడంతా తిరిగొచ్చాను. ఎంత పెద్దదో, 10 ఎకరాలుంటుందేమో. పెద్ద బాదం చెట్లు, ఉసిరి చెట్లు, ఒకటేమిటి అన్ని పళ్ళ చెట్లు కనిపించాయి. ఏవీ డబ్బెట్టి కొనుక్కో అక్కర్లేదు. వీళ్లతో మంచిగా ఉంటే చాలు. కానీ అన్ని చెట్ల నుంచి నేల కనపడకుండా ఆకులు ఎండి రాలిపడిపోతున్నాయి. నా పాదాలు కూడా కనబడట్లా. ఏ పాము కుట్టేస్తే అమ్మో పరిగెత్తుకుంటూ యువతలకొచ్చేసా. కాని 2 పారిజాతం చెట్ల కింద మాత్రం శుభ్రంగా అలికుంచారు. పువ్వులు ఏరుకోవడాని కోసం అనుకుంటా. అన్ని చెట్లు బాగానే పెంచారు, కానీ జామ చెట్టు పెంచడం మాత్రం చేత కాలేదనుకుంటా. కొమ్మలన్నీ నేలబారు అడ్డంగా ఉన్నాయి. కొమ్మ కొమ్మకి చిన్న చిన్న కాయలే. ఎవరైనా అలా పెంచుకుంటారా? వెధవ పిల్లలుంటారు చూడు, వాళ్ళు చూస్తే బతకనిస్తారా ఇన్ని కాయల్ని? ఒక్కటి కొరికి చూసా. లోపల గులాబీ రంగులో ఉంది. కానీ నాకస్సలు జాంపళ్ళు తినబుద్ధి కాదు. కానీ ఈ చెట్టు ఉయ్యాలూగడానికి మాత్రం బ్రహ్మాండంగా పనికొచ్చేటట్టుంది. ఒక్కో కొమ్మ మీద 7-8 మందైనా తేలిగ్గా ఎక్కి ఊగచ్చు. ఒక్కసారి చిన్న ఊపు ఊగి దిగి కాసిని పారిజాతం పూలు దోసిట్లో పోసుకుని వంటింట్లోకి పరిగెత్తా. దేవుడికి అవి ప్రీతటగా, అందుకని అలాగే అన్నీ గూట్లోకి జల్లేశాను. ఎక్కడికి పోయావే ఇంతసేపు? పాలు చల్లారిపోతున్నాయి, ఇవి తాగే త్వరగా అని పెద్ద గ్లాసోటి ముందు పెట్టింది. కాని నాకు పాలు చూస్తేనే డోకొస్తుంది. కానీ తప్పదు కదా, కళ్ళు మూసుకుని తాగబోతున్నా. ఇంతట్లోకి పొట్టిగా లావుగా తెల్లగా ఉన్న ఆవిడ నెత్తిమీద తెల్ల ముసిగేసుకుని ఒక పెద్ద వెండి గిన్నెలో చక్కెర పొంగలి, ఇంకో దాంట్లో పులిహోర తెచ్చి గుమ్మంలోకి తోశారు. వంటింటి బయటే నిలబడి ఈ ఊళ్ళో రోజూ పొద్దున్నే ఇంటివాళ్లు అన్నీ చేసుకుని అద్దెకున్న వాళ్ళకి ఇవ్వాలి కాబోలని విచిత్రంగా చూస్తున్నా. అమ్మాయి, ఈవేళ గుళ్ళో మన ఆడిటర్ గారు ధనుర్మాసం భోగం చేయించారు. ఇవిగో ప్రసాదాలు. పెద్దమ్మగారు ఇందాక మిమ్మల్ని పలకరిద్దామని వచ్చారు. కానీ మీరందరూ ఒళ్ళెరక్కుండా నిద్రలోతున్నారు. మళ్ళీ వస్తానని చెప్పమన్నారు. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నారు. 9 అయితే గాని బయటికి రారు. అన్నట్టు ఈ పూటకి వంట పెట్టుకోవద్దన్నారు. నే మడి కట్టుకోవడానికి పోతున్నా. 11 అయ్యేటప్పటికి వంట పట్టుకొస్తా. మీరీ లోపల ఒక్కోటే సామాన్లు సర్దుకోండి అన్నారు. మీకెందుకండి శ్రమ? నే ఎంతసేపట్లో చేసుకుంటా అంది అమ్మ. మంచి మాటే. నే ఉన్నదే వచ్చిన వాళ్ళకి వండి వార్చేందుకు. పూటకి 25 మందన్నా అవుతారు. మీ నలుగురు మాకు బరువు అవుతారా? సాయంత్రం నుంచి వండుకుందురుగానిలే అంటూ వెళ్ళిపోయారు. అమ్మా పదవే, ఇంక నీకు పనేం లేదుగా, హాయిగా పెరట్లో తిరిగొద్దాం అన్నా. పని లేకపోవడమేమిటి? పద పద, ఈ బ్లేడ్ ఇచ్చుకుని ఒక్కొక్క మూటే ఎక్కడ పురికసు కనిపిస్తే అక్కడ కోసేస్తూ విప్పుదాం. వీళ్ళు లేచే లోపల కొంత పనైనా అవుతుందని మధ్య గదిలోకి నడిచింది. మేమిద్దరం కలిసి 4-5 గోతాలు విప్పామో లేదో ఒక్కొక్కళ్లే లేచారు. నాన్న గబగబా స్నానం చేసేసి రెడీ అయిపోయారు. అమ్మ పెట్టిన పులిహోర తిని నిన్నటికన్నా ఈవేళ మరీ బాగుందే, ఊరిందేమో అన్నారు. అమ్మ నవ్వి, ఇది దేవుడి ప్రసాదం, నిన్నటి దాంట్లో మిగిలింది కాదు అంటూ కాఫీ ఇచ్చింది. కాఫీ కూడా తాగేసి సైట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, లేట్ అవుతుందని చెప్పి వెళ్ళిపోయారు. ఒక్కత్తి ఇల్లు ఎలా సర్దుకుంటుందోనన్న జాలైనా లేకుండా. మేం ఎవ్వరూ అమ్మని విసిగించలా. చెప్పినట్లుగా విని అన్నీ ఎక్కడవక్కడ పెట్టాం. ఆఫీసు నుంచి కార్పెంటర్ వచ్చి మంచాలు బిగించి వెళ్ళిపోయాడు. ఇక్కడ అన్ని గదుల్లో పెద్ద పెద్ద అలమరాలున్నాయి. వీధి గదిలో అయితే అద్దాలు కూడా ఉన్నాయి అలమరకి. ఒక్క బొమ్మ కూడా విరక్కొట్టకుండా అన్ని బొమ్మలు వీధి అలమరలో పెట్టాం. ఆ నల్లపెట్టే వీధి గదిలో కేడ్చుకొచ్చి అమ్మ పువ్వుల చీర కప్పితే చక్కటి సోఫాలాగా అయిపోయింది. ఇంతట్లోకి ఈ ఇంటి బామ్మగారొచ్చారు. ఆవిడ గుంటూరు అమ్మమ్మగారి కన్నా పెద్దావిడిలా ఉన్నారు. ఆవిడెళ్ళిపోయాక అమ్మ అంది, ఎంత అందంగా పచ్చి పసుపు కొమ్ములా పార్వతీదేవిలా ఉన్నారని. వాళ్ళింట్లో
తెల్లారకట్ల తాతగారు ఆంజనేయుడు పూజ చేస్తారట. బామ్మగారు అమ్మతో చెప్పారు, ఏం కావలసి వచ్చినా మొహమాట పడకమ్మా, దేనికి ఇబ్బంది పడొద్దు, కానీ పిల్లల్ని ఎక్కువగా వీధివైపు మసలనీయొద్దు, అబ్బాయి కోసం ఎవరెవరో పెద్ద మనుషులు వచ్చి పోతుంటారు అని. అలాగేనండి, మా పిల్లలు అసలు అల్లరి చెయ్యరు, వాళ్ళ ఆటలేమిటో వాళ్ళ లోకమేమిటో అని మా గురించి పాపం చాలా మంచిగా చెప్పింది. మీ పెద్దమ్మాయి అంతే ఉంటుంది, మా మనవరాలు సువర్ణని వాళ్ళ అమ్మ చేత జడయించుకుంటోంది, వస్తుంది అని అమ్మతో చెప్పి, మీరంతా ఓ జట్టుగా ఆడుకోండే అని నాతో చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. మేం కూడా ఒక్కొక్కళ్ళమే మా అమ్మ చేత జడ వేయించుకుంటుంటే అప్పుడొచ్చింది ఆ అమ్మాయి. అమ్మే మాట్లాడింది, రా పాప రా కూర్చో అని పీటేసింది. ఎంత బాగుందో, పీట మీద కూర్చున్నా 2 జళ్ళు నేల మీద పడిపోయాయి. వెంటనే జడలు ముందుకేసేసుకుంది. వాళ్ళమ్మ ఒక్కో జడ గంటైనా దువ్వి వేసుంటుంది, లేకపోతే అంత నైసుగా రాకే మా అమ్మ వేస్తుంది. ఎక్కడ చిక్కక్కడే, ఎప్పుడు చిక్కు తీయమంటే రేపంటుంది. ఆ పాపకేసి ఇంకోసారి చూసాం. శాటిన్ పరికిణి, అదేలాటి జాకెట్టు, గోధుమ గింజల గొలుసు, చెవులకి పెద్ద జూకాలు, ఎక్కడికో తయారైనట్లున్నారు. నేనే పలకరించాలి కదా ఏదో ఒకటి, లేకపోతే గర్వం అనుకోరు. పెళ్ళికెడుతున్నారా అని అడిగా. ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే. ఊరికే ఇంట్లో ఉండేందుకు ఇంత మంచి బట్టలా? ఇలాంటివి బయటికెళ్ళేటప్పుడే వేసుకోవాలి, పాడైపోవు అన్నా. మరి ఇంట్లో ఎలాంటి వేసుకోవాలి అని అడిగింది. అసలు ఏవీ తెలియనట్లుంది. ఇవిగో నన్ను చూడు, ఇంట్లో ఇలా ఉతికి ఆరేశాక ఇస్త్రీ చేయకుండా ఉంటారే, అలాంటివి వేసుకోవాలి, తెలిసిందా? అయ్యో నాకు లేవలాంటివి, అమ్మని అడుగుతా వెంటనే కొని తెప్పించమని లేవబోయింది. పర్వాలేదులే, ఈ వేల్టికి జాగ్రత్తగా ఆడుకుంటే సరి, ఉయ్యాలూగుదాన్రా అన్నా. అమ్మో, తాతగారు ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఉన్నారు, ఇప్పుడు అక్కడ ఊగుతుంటే కోప్పడతారు అని భయపడిపోయింది. అయ్యో పిచ్చి, ఉయ్యాల బల్ల మీద పెద్దవాళ్ళు ఊగుతారు, పిల్లలు జామ చెట్ల మీద ఊగుతారు, పద పద మనకి ఉయ్యాల బల్లెందుకు అని లేవదీశానందర్నీ. నీ పేరేమిటి? సుశీల. నిజంగా నాకు జామ చెట్టు మీద ఉయ్యాలు ఊగవచ్చునని తెలియనే తెలీదోయ్ అని నా వెనకాలే వచ్చింది. ఒక్కళ్లే ఉంటే ఇంతే కదా పాపం, సొంత జామ చెట్టు ఉంచుకుని కూడా ఉయ్యాలోగొచ్చునని నే చెప్పేదాకా తనకి తెలియనే లేదు. ఈ అమ్మాయి నే ఎలా చెప్తే అలా వినేట్టే ఉంది. ఇంక సెలవులు ఎలా గడపాలా అని బెంగలేదు. ఇప్పుడు 4 కాస్త 5 అయ్యాం కదా. అవును, మా అమ్మని చూసావుగా, మీ అమ్మని చూపించు అన్నా. పద అని బయలుదేరింది. వెనకాలే 4. ఇల్లేరమ్మ తల్లి, మంచి ముహూర్తం చూసుకున్నావా? అరగంటలో వెనక్కొచ్చేయాలి అని అమ్మ పాపం ఆశీర్వదించి మరీ పంపింది. కథ సమాప్తం.